నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్ట కథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. ఈ ముసలి బ్రాహ్మణ్ణి వెనక్కి వేసి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అతి వేగమున బయలుదేరి అతి బ్రాహ్మలంతా ఆ ముసలి బ్రాహ్మణుని వెనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎంత ఆయన దొరకటం లేదు. అప్పుడు ఆయన ఒక వృక్షం కింద కూర్చున్నాడండి. ముందుగా కూర్చున్న కొంతసేపటికి అక్కడికి వెళ్ళిపోయారు ఈ కుర్ర బ్రాహ్మణులంతా. అక్కడికి వెళ్ళి ముసలోడా ఎవరు నీవు? నీవు ఎక్కడికి వెళుతున్నావు? నీవు ఎవరు? నువ్వేందో చిన్నగా చెప్తాను, నాకేం వినపడమే లేదురా మనోడా. వయసులో బ్రహ్మాండంగా బతికి నా కొడుకునేరా. అయినా అంత అయిపోయిందిరా నాయన. నాకు మోసేతులు ఎనికిపోయి మోకాలు ముందరకు వచ్చిరా నాయన. గోడ అవుతున్న మనుషులు తన్నుకుంటాను, నాకేం కనపడమే లేదురా నాయన. నీవు ఎవరు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఎచ్చటికి వెళుతున్నావు? నాయన నేను కనపడడం లేదంటే నేను కూడా బ్రాహ్మణోత్వం లేదు నాయన. నువ్వు అంతా నేను చూస్తా అంటే నాకు మా అన్నలాగా ఉండవు కదా నాయన. సరే కాని ఊపిరి కూడా వచ్చిందిరా నాయన. నాకు మీ అవ్వ చచ్చిపోయినా ఊపిరి కూడా వచ్చిందిరా. మీ అవ్వ చచ్చిపోయినప్పుడు ఎలా ఉన్నావు తాతయ్య? అవి ఉన్నాగా బ్రహ్మాండంగా ఉండేవాడిరా నాయన. నేను బ్రహ్మాండంగా నాయన వయసులో నేను కూడా బ్రహ్మాండంగా ఉండారా. ఏ విధంగా ఉన్నావు? బ్రహ్మాండంగా గోసి పెట్టి పంచి కట్టుకొని నాయన, రుమాలు చుట్టుకొని బుర్ర విషాలు పెట్టుకుని ఆయన ఎద్దలు తోలుకొని పోతాంటే అచ్చం శ్రీరామచంద్ర గోర్లాగుంటే నాయన. నేను మీ అవ్వ అప్పట్లో బ్రహ్మాండంగా ఉండిద్రా నాయన. 1.5 ఎకరా చీర కట్టుకొని నాయన మీ అవ్వ 1/2 ఎకరా రైతు